కొంచెం దూరం మామ కొంచెం వెనక్కి రా
మేడం స్వాగతం సుస్వాగతం సార్. కార్యక్రమానికి ఆర్గనైజింగ్ గా వ్యవహరించినటువంటి అరవింద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు, అదేవిధంగా మన శేఖర్ సారు, మరి ఈ సమ్మర్ క్యాంప్ లో ట్యూటర్స్ గా పనిచేస్తారు. సుస్వాగతం సార్. ఆ విద్యార్థులకే ప్రత్యేకంగా మీకు స్వాగతం పలుకుతూ మన పాఠశాలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. విద్యార్థుల కోసం సర్కార్ పడంటే చదివే కాదు మాటలు కూడా ఉంటాయని చెప్పి సార్. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉన్నటువంటి ఎంఆర్సీ సార్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఆటపాటలతో మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఈఓ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. మరి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరతమ్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేసినటువంటి అరవింద్ సార్, ఆనంద్ సార్, పిడి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా మనకు వెన్నట్టి ఉంటూ వచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఎంఈఓ సార్ గారికి స్టేజ్ పైన తిరిగి అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. రవీందర్ సార్ ప్రత్యేక ఆహ్వానితులు రవీందర్ సార్ గారి కోసం సాధారణంగా స్టేజ్పైకి ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా సమ్మర్ క్యాంప్లో శిక్షణలో భాగంగా మ్యాథ్స్ తరగతులు నిర్వహించినటువంటి చంద్రనాయక్ సార్ గారు కూడా స్టేజ్పైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరి కార్యక్రమాన్ని ఆర్గనైజర్ చేసినటువంటి అరవింద్ సార్ గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్ చేసినటువంటి పిడి సార్, సునీల్ సార్ గారిని, అదేవిధంగా మన ఇంటి పండిత్ ఆనంద్ సార్ గారికి, అదేవిధంగా మన ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము, మరి ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంపును విజయవంతం చేయడం నలుగురు మిత్రులు, మరి కొమ్ము ఆనంద్ గారు వీరికి సారథ్యం వహిస్తూ అందరినీ సమన్వయం చేసి నడిపించినటువంటి తీరు చాలా చక్కగా ఉంది. వాళ్ళ నలుగురికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి చిన్నారి విద్యార్థులందరూ కూడా మరి
సమ్మర్ను ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నారో చూస్తే చాలా ఆనందం వేస్తుంది. మీకు అందరికీ కూడా ఆశీస్సులు. మరి ప్రభుత్వము మొట్టమొదటిసారి ఈ సంవత్సరము ఎన్నడూ లేని విధంగా గతంలో మనము ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ను మేము సుమారు 3.5 దశాబ్దాలుగా మేము ఉద్యోగం చేస్తున్నాము. ఏ సమ్మర్లో కూడా ఒక ఇంత చక్కటి అర్థవంతమైన పిల్లలకు ఎంతో సంతోషాన్ని ఉపయోగాన్ని కలిగించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది మొట్టమొదటిసారి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం చేయడము మనకు అందరికీ కూడా ఎంతో సంతోషము. ప్రభుత్వము చక్కటి ఆలోచన చేసింది, మరి దాన్ని విద్యాశాఖ మరి చక్కగా అమలు చేసింది. అందుచేత వాళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి. మరి ఈ గట్టి వేసవి కాలంలో పిల్లలంతా ఇంటి దగ్గర ఎండకు తిరుగుతూ మరి చదువుకు సుమారు 2 నెలలు చదువుకు దూరమై, పాఠశాలలకు దూరమై, అర్థం లేని ఆటలతో, తర్వాత పుస్తకాలకు దూరమై, ఆటపాటలకు దూరమై ఉంటారనేటువంటి ఉద్దేశంతో మరి ఒక 15 రోజులు పాఠశాలల్లో ఉచితంగా మరి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని చోట్ల నాగర్ కర్నూలు, అచ్చంపేట వంటి ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దానికి నెలకు ఒక పిల్లవానికి 15 రోజులకు 2,000, 3,000 ఛార్జ్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్నాయి. కానీ మన ప్రభుత్వ సహకారంతో మనము ప్రభుత్వ పాఠశాలల్లో అంతకన్నా అర్థవంతంగా ఇటు ఆటపాటలు, మరి గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఎవరు చెప్పిండ్రు? ఆనంద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పిండు కదా. మరి మ్యాథ్స్లో కూడా బేసిక్స్, ఇంగ్లీష్లో బేసిక్స్ ఒకవైపు అవి నేర్చుకుంటూ మరి బోర్ రాకుండా ఆ సార్ పేరు ఏం పేరు? ఆంజనేయులు సారు చక్కటి మరి కొరియోగ్రఫీతో మీకు ఎంతో మంచి ఆటపాటలు కూడా నేర్పించినందుకు వాళ్ళను పేరు పేరున నిజంగా హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు మరి ఇంతకుముందు ఆనంద్ సార్ చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్కి అంతా చెప్పండి, ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళేటువంటి ఫ్రెండ్స్కి అంతా చెప్పండి. మన యొక్క గవర్నమెంట్ స్కూళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళు కావు, ఇప్పుడు చాలా కొత్త కొత్త అంశాలను మనకు స్కూళ్ళల్లో ప్రవేశపెట్టిండ్రు. మరి కేవలం చదువు ఒక్కటే కాదు, రేపు మీకు బడి తెరిచేటప్పుడే చదువుతో పాటు మరి ఏముంటుందో తెలుసా? కంప్యూటర్ విద్య ఉంటుంది. కంప్యూటర్లలో మీకు చక్కటి చదువు చెప్తారు. అలాగే ఐఎఫ్పి ప్యానల్స్ చూసింది కదా మీరు టీవీలల్లో. మరి సార్ వాళ్ళు చాక్ పీసు, బ్లాక్ బోర్డే కాకుండా ఈ ఆధునికమైనటువంటి పరికరాలతోని మీకు ప్రత్యక్షంగా ప్రయోగాలు చేసి చూపిస్తూ, ఒకవైపు సైన్స్ ల్యాబులు, ఒకవైపు కంప్యూటర్ ల్యాబులు, ఇంకోవైపు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని మీకు అర్థం కాని విషయాలను ఎవరైతే పిల్లలు కొంచెం అర్థం అయితే లేదో వాళ్ళకంతా కూడా మంచి నాణ్యమైనటువంటి విద్యను మన సారులు ఈ సంవత్సరం చెప్పబోతున్నారు. నిన్నటిదాకా మీరు కూడా చూసి మా సారులకు ట్రైనింగ్ ఇచ్చింది కదా. మరి ప్రతి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో మీకు కొత్తగా ఇంకా ఏమేమి చెప్పాలి, మీకు అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలి, పిల్లలకు అర్థం కాని పిల్లలు చదువులో వెనుకబడ్డ పిల్లలకి చదువులో సులభంగా అర్థమయ్యేటువంటి పద్ధతులను మేము నిన్న 5 రోజులు మీతో పాటు మేము కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నాం. రెండుకు విద్యార్థులకు కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ప్రైవేట్ స్కూల్ అయినా సరే అని చెప్పాను. అంటే సార్ మళ్ళీ వేరే స్కూల్ చదువుతున్నాం, మేము వీడికి వస్తే శిక్షణ కార్యక్రమానికి వస్తే మళ్ళీ మేము రాణిస్తారా సార్ అంటే కంపల్సరీ రాణిస్తారు. మీకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా చెప్తే దాదాపు పిల్లలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక అభినందనలు. మరి ముఖ్యంగా సార్ మీకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చెప్తున్నారు, విద్యార్థులకు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి బృందానికి చెప్తున్నారు. మీ యొక్క కృషి ఈ పాఠశాలకైతే బాగానే ఉంది సార్. మాకు అనిపిస్తుంది మీ యొక్క పట్టుదల, మీ యొక్క కృషి వల్ల మాకు కూడా ఇంటికాడ ఉండడము, మేడం ఇట్లా ఫోన్ చేయడం, మీరు ఫోన్ చేయడము, ఈ యొక్క క్యాంపుకు అందరు సహకరించాలని
మీరు చెప్పడము మా వంతుడుగా మేము సహకారం చేయడం జరిగింది సార్. ముఖ్యంగా మన మీతో పాటు ఉన్న మీ బృందం సార్, ఎంఆర్సీ బృందం, మన వెంకటేష్ సార్ కానీ, కాశీనాథ్ సార్ కానీ, మరి సిఆర్పీలు అందరు, రేనే సారు, శ్యామ్ సారు, వీళ్ళందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా రవి సార్, సిపిఎస్ గౌరెడ్పల్లి రవి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. క్లాస్ కొట్టండి ఒకసారి. మరి ఈ 15 చక్కగా, చాలా చక్కగా రైటింగ్ స్కిల్స్ నేర్పినటువంటి మా రవి సార్ గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి అదేవిధంగా అంటే రేపు పాఠశాల ఓపెన్ అయిన తర్వాత మేము ఎంఈఓ సార్ పర్మిషన్ తీసుకుంటాం సార్. రవి సార్, ఎంఈఓ సార్ పర్మిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మంచి రైటింగ్ స్కిల్స్ నేర్పించవలసిందిగా రవి సార్ను మా పాఠశాల తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి 15 రోజులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు నలుగురు, మా ఆనంద్ సార్, చతుర్నాయక్ సార్, అంజీ, మరి మా శేఖర్ సార్ ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ ఉన్నటువంటి పేపర్ కటింగ్స్, ఇక్కడ ఉన్నటువంటి తయారు చేసిన డ్రాయింగ్ సార్, ఇక్కడ ఈ ప్రదర్శించిన అంతా మన విద్యార్థులు చేసినవే సార్. సమ్మర్ క్యాంపు లోపలవే ఇక్కడ కోలాటం వేసినాయి, రకరకాలుగా. అంటే కొద్దిగా సమయం లేదు, లేకపోతే ఇంకా కొత్త నేర్చుకోవడానికి విద్యార్థులు చాలా ఆసక్తికరంగా ఉన్నారు. మరి ఎప్పుడైనా సరే పాఠశాలకు పనిచేయడానికి ముందున్నటువంటి మా పీడి సార్, శ్రీనయ్య సార్ గారు ఎక్కడున్నా సరే, సార్ పలానా ప్రోగ్రామ్ ఉంది, ఈరోజు ఓపెనింగ్ ప్రోగ్రామ్ అంట సార్, ఈరోజు క్లోజింగ్ ప్రోగ్రామ్ ఉందట సార్, ఇదని చెప్పగానే ఇక్కడ మైక్ అరేంజ్మెంట్ సార్ ఎక్కడున్నా కానీ, మొన్న లింగాల్లో ఉన్నాడు సార్, మన స్కూల్లో ప్రోగ్రామ్ కాబట్టి సక్సెస్ కావాలి, మీరు తక్షణమే మా ఇంటికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి మైక్ సర్వీస్కి వచ్చి అరేంజ్మెంట్ చేయండి సార్ అని చెప్పాడు. అంటే సమ్మర్ లోడ్కైనా సరే సార్ ఇక్కడ బిల్డింగ్ ఇక్కడ కూలగొట్టడం జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి మనకు ఫిల్టర్ వాటర్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం తీయమని చెప్తే మేడం ఇంకా చెప్పగానే 2 days ఇక్కడే ఉన్నాడు సార్. అంటే ఈ విధంగా ఈ పాఠశాల కోసం పనిచేయడానికి మేము ఎప్పుడైనా సిద్ధమే, సెలవులు ఉన్నా సరే ఏ టైంలో అయినా సిద్ధం. అంటే సమయభావం, అంటే మనకు సమయం ఉన్నప్పుడల్లా పాఠశాలకు కంపల్సరీ టైం ఇస్తాం సార్. అంటే మా ఎంఈఓ సార్ ఉంటా, ఎందుకంటే ఏ టైంలో నా ఇంటికాడ నుండి ఏ పని చేస్తానో ఎలా బయకాడికి రాని సార్ ఇక్కడ చెప్పంగానే ఒక మౌత్ పీస్ లేదంటే మేము కూడా మళ్ళీ ఊర్లోకి వెళ్ళి మౌత్ పీస్ తీసుకురావడం కూడా జరిగింది. మా ఎంఆర్సీ స్టాఫ్ అసలు నిజంగా అసలు చెప్పాలంటే సారోళ్ళు సిఆర్పీలు ఎంఆర్పీలు బిల్లు కానీ దాదాపు ఈ మండలంలో జరిగే ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రాంకు నిజంగా ప్రతి ప్రోగ్రాం అసలు చూస్తున్నా అసలు సార్ ఇక్కడ చెప్పగానే ముందస్తు ప్రత్యేకించి మన ఎంఈఓ ఆఫీస్లో పనిచేసే మన సీనుకు చెప్పాలి. ఫస్ట్ సీను మా పాఠశాల సబార్డినేటర్ అసలు మా వినయ్, సీను చాలా చక్కగా పనిచేసిండు. వినయ్ వీళ్ళందరికీ కారణంగా పనిచేసే సినిమా పనిచేసింది సార్. అంటే వీళ్ళందరూ కృషి సార్ ఈ సమ్మర్ క్యాంప్ లోపల ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ఇంత మంచిగా 15 రోజుల వేసవి శిక్షణ శిబిరం 15 రోజులు అద్భుతంగా సక్సెస్ అయిందంటే వీళ్ళందరి పాత్ర ఉంది. అందరికీ పేరున మా పాఠశాల తరఫున మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.